హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంతో ఈజీగా అయిపోయేటువంటి వెజిటేబుల్ బిర్యానీ ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. ఆనియన్స్ కొంచెం దండిగా తీసుకోవాలి. ఇంకా టమోటాలు, ఆ తర్వాత వెజిటేబుల్స్ అండి, క్యారెట్, బీన్స్, పొటాటో అన్నీ హాఫ్ బాయిల్ చేసి పెట్టుకున్నాను నేను కొంచెం. ఆ తర్వాత పుదీనా కూడా కొంచెం ఎక్కువ తీసుకోవాలి. తర్వాత అల్లము, ఎల్లిపాయ, తర్వాత కోకోనట్, ఇవన్నీ, తర్వాత పోపు దినుసులు. చూసారు కదా, ఇవన్నీ మనకు కావాల్సిన పదార్థాలు. తర్వాత ముందుగా కుక్కర్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్, నెయ్యి వేసుకొని మసాలా దినుసులన్నీ వేసేసుకున్నాం. అవి కొంచెం వేగిన తర్వాత పుదీనా వేసుకోవాలి. ఆ తర్వాత అవి కూడా కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకున్నాం. తర్వాత ఆనియన్స్ కొంచెం మెత్తపడడానికి సాల్ట్ వేసుకోవాలి. తర్వాత పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకొని అది కూడా ఆనియన్స్ మగ్గిన తర్వాత అందులో కలిపేసుకున్నాం. తర్వాత మనం హాఫ్ బాయిల్ చేసుకున్నటువంటి అన్ని వెజిటేబుల్స్ని, బీన్స్, క్యారెట్, పొటాటో అవి కూడా వేసుకొని, తర్వాత టొమాటో కూడా వేసుకోవాలి. అందులో మన కారానికి తగినట్టు పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసుకోవాలి. ముందుగా ఒక 10 మినిట్స్ నానబెట్టుకున్నటువంటి బాస్మతి బియ్యం కూడా దాంట్లో మిక్స్ చేసుకోవాలి. ఒక 2 విజిల్స్ వస్తే చాలండి. చూసారు కదా, ఎంతో ఈజీగా పొడిగా వస్తుంది. చాలా టేస్ట్. ఇందుకే నేను వాటర్ ఎంత తీసుకున్నానో చెప్పలేదు కదా. కుక్కర్లో 1 గ్లాస్ రైస్కి 1.5 కప్ వాటర్ తీసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.